హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఇక ఐఓఎస్లోను ట్రూ కాలర్ వాడొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న ట్రూ కాలర్ యాప్ ఇకపై ఐఓఎస్ ఫోన్లలోనూ పనిచేయనుంది. ఇకపై ఐఫోన్లో అందుబాటులో ఉండేలా ట్రూ కాలర్ అప్డేట్ తీసుకొచ్చింది. దీనికోసం యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ సెట్టింగ్స్ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత యాప్స్ ఫోన్ కాల్ బ్లాకింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఎనేబుల్ చేయాలి. ఇది ఐఓఎస్ 18.2 అండ్ ఆ పైన వర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ టాలెంట్ హబ్గా ఏపీ నారా లోకేష్. రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్గా దావోస్లో విద్యారంగ గవర్నర్ల భేటీలో మాట్లాడారు. రాష్ట్రంలో 3 AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మధ్యంతర బడ్జెట్లో 255 కోట్లు కేటాయించాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం అని చెప్పారు. ఏపీలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ను కోరారు. 70 గంటల పని కరెక్ట్ నారాయణమూర్తి. వారానికి 70 గంటల పనిపై తన వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సమర్థించుకున్నారు. తాను గత 40 ఏళ్లుగా ఉదయం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పనిచేస్తున్నానని చెప్పారు. ఒక వ్యక్తి పూర్తిగా ఆత్మపరిశీలన చేసుకున్నాకే ఏం చేయాలో నిర్ణయించుకోవాలని అది ఒకరు చెప్పేది కాదన్నారు. కాగా వారానికి 70 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మహాకుంభమేళ ఒకేసారి యోగి సహా యూపీ మంత్రులంతా పవిత్ర స్నానాలు. అతి పవిత్రమైన మహాకుంభమేళను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మొత్తం సందర్శించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, కీలక మంత్రి బ్రజేష్ పాఠక్ సహా 54 మంది మంత్రులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించారు. తర్పణాలు వదిలారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్న సంగతి తెలిసింది. ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ను కలిసిన సైఫ్ అలీ ఖాన్. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రారాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిశారు. తనను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటో డ్రైవర్కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాకూర్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా భజన్ సింగ్కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్కు షాక్. పటౌడీ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఎంపీ హైకోర్టు కేంద్రానికి అనుమతించింది. ఎనామీ ప్రాపర్టీ చట్టం కింద పాక్కు వలస వెళ్లిన వారి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకోవచ్చు. సైఫ్ పూర్వీకులైన పటౌడీ ఫ్యామిలీకి భోపాల్లో ఆస్తులున్నాయి. వీటిపై సైఫ్ ఆయన తల్లి షర్మిలా సహా కుటుంబ సభ్యులు కోర్టుకెళ్లారు. ఇన్నాళ్ళు ఆ ప్రాపర్టీపై స్టే విధించిన హైకోర్టు తాజాగా దాన్ని ఎత్తేసింది. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన. తెలంగాణ అర్హత ఉన్న అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళన చేస్తుండడంపై మంత్రి స్పందించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిత్యం కొనసాగుతుంది. గ్రామ సభలు ముగిసినా కార్డులు ఇస్తాం. ఆ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అని మంత్రి ప్రకటించారు. పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టారు ఈటెల రాజేందర్. హైడ్రా మూసి బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. రియాల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోచారం ఘటనపై కలెక్టర్ సిపి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని, పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్లు చెప్పారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న డిఓపిటికి ఫిర్యాదు చేస్తామని ఈటెల హెచ్చరించారు. తెలంగాణలో మరో 10,000 కోట్లు పెట్టుబడులు. దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. 10,000 కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా 3,600 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇదండి ఇవాటి అప్డేట్. చూస్తున్నాడు ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.